దాదాపు 1000 నుంచి 1500 మంది పోలీసులు, 5 కిలోమీటర్ల సర్కిల్, ₹1 కోటి రివార్డున్న నక్సల్తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ. ఇది గరియాబంద్లో జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించిన తాజా విశేషాలు. మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో దాదాపు 1000 మంది పోలీసులతో భద్రతా బలగాల ఆపరేషన్ సక్సెస్ అయింది. మావోయిస్టుల మృతుల సంఖ్య 27కు పెరిగింది. మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో మావోయిస్టు కీలక అగ్రనేతలున్నారు. చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనలో కీలక సూత్రధారైన చలపతి కూడా ఉన్నారు. ఇక ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి మృతి చెందినట్టుగా మావోయిస్టు దాడి ఘటనకు సంబంధించి భద్రతా దళాలు ధృవీకరించాయి. ఆయన చంద్రబాబుపై అలిపిరి దాడి ఘటనలో ప్రధాన సూత్రధారిగా ఉన్నారు. అతనిపై ₹1 కోటి రివార్డు కూడా ఉంది. మరోవైపు కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్న, నల్లగొండకు చెందిన మావోయిస్టు హనుమంతు, ఇలా కీలక నేతలున్నారు. దాదాపు 27 మందిని కాల్చి చంపాయి భద్రతా దళాలు. డ్రోన్లతో మావోయిస్టు కదలికలను గుర్తించి నలువైపులా చుట్టుముట్టి విరుచుకుపడ్డారు. 1000 మందికి పైగా జవాన్లు. 50 గంటలకు పైగా ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్కౌంటర్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇది గొప్ప విజయంగా అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఇంకా భద్రతా దళాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు ఇది భారీ ఎదురుదెబ్బని చెప్పాలి. గరియాబంద్ ఒరిస్సాలోని నౌపాడ జిల్లాల సరిహద్దులో కలారిఘాట్ అడవుల్లో 2 రోజులుగా జరుగుతున్న భారీ ఎన్కౌంటర్ సంబంధించిన విషయాలు ఇవి. దాదాపు 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. మృతుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ అప్పారావు అలియాస్ జయరాం రెడ్డి ఉన్నారు. ఈయన స్వస్థలం ఏపీలోని చిత్తూరు జిల్లా. చంద్రబాబుపై అలిపిరి దాడిలో సూత్రధారి. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు మనోజ్, గుడ్డు, బాలన్న, నల్లగొండకు చెందిన హనుమంతు ఉన్నారు. ఇక పోలీసులు చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. నిఘా సమాచారంతో గరియాబంద్ను పూర్తిగా అష్టదిగ్బంధనం చేశారు. దాదాపు 1000 మందికి పైగా జవాన్లు డ్రోన్లతో మావోయిస్టుల కదలికలపై నిఘా వేశారు. 50 గంటలకు పైగా కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. ఇది గొప్ప విజయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అభివర్ణించారు. ఎన్కౌంటర్ ప్రాంతంలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. బహుశా ఇంకా ఎన్కౌంటర్ జరుగుతున్నట్టుగా కానీ సమాచారం అందుతోంది. ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయా లేదా కూంబింగ్ కొనసాగుతుందా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. దాదాపు 50 గంటలుగా కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. గరియాబంద్ ఒడిస్సాలోని నౌపాడ జిల్లాల పరిధిలో కలారిఘాట్ అడవుల్లో 2 రోజులుగా జరుగుతున్న ఈ భారీ ఎన్కౌంటర్లో 27 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇక మృతుల్లో అనేక మంది కీలక నేతలు ఉన్నారు. నిజానికి అబూజ్మడ్ కంచుకోటగా మలుచుకున్న చలపతి, ఇతర అగ్రనాయకులు అక్కడ పోలీసుల ఎన్కౌంటర్లు పెరగడంతో గరియాబంద్ను సురక్షిత స్థావరంగా మలుచుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కలారిఘట్ రక్షిత అటవీ ప్రాంతంలో చలపతి, అతని అనుచరులు మొత్తం 60 మంది మావోయిస్టులు తలదాచుకున్నట్లు నిఘా వర్గాలు ఛత్తీస్గఢ్ పోలీసులకు సమాచారం ఇచ్చాయి. దీంతో ఈ నెల 19వ తేదీ రాత్రి గరియాబంద్ ఎస్పీ నిఖిల్ రఖేచా, ఒడిశాలోని నౌపాడ ఎస్పీ గుండాల రాఘవేంద్ర, ఒడిశా నక్సల్స్ ఆపరేషన్ డిఐజీ అఖిలేశ్వర్ సింగ్, కోబ్రా కమాండెంట్ బిఎస్ కథాటే నేతృత్వంలో ఇరు రాష్ట్రాలకు చెందిన సుమారు 1000 మందికి పైగా జవాన్లు రంగంలోకి దిగారు. ఒడిశా యాంటీ నక్సల్స్ విభాగం స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎస్ఓజీ చెందిన 3 యూనిట్లు 4 డ్రోన్ కెమెరాలతో అర్ధచంద్రాకారంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. మిగతా భాగాన్ని ఛత్తీస్గఢ్ డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా బలగాలు చక్ర వ్యూహం మాదిరిగా దిగ్బంధనం చేశాయి. నక్సల్స్ ఎటు తప్పించుకునే వీలు లేకుండా ముందుకు సాగాయి. పారిపోతున్న మావోయిస్టులను గుర్తించేందుకు డ్రోన్ కెమెరాలను కూడా రంగంలోకి దింపాయి. ఆ అడవి నుంచి బయటకు వెళ్లే మార్గాల్లో 5 కిలోమీటర్ల దూరంలో డాగ్ స్క్వాడ్స్ కూడా మోహరించాయి. ఆదివారం అర్ధరాత్రి దాటాక నక్సల్స్ తారసపడుతుండడంతో కాల్పులు మొదలయ్యాయి. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన విషయాలు అదొక అష్ట దిగ్బంధనం, పూర్తిగా చక్ర వ్యూహం. ఒక్కసారిగా డ్రోన్ కెమెరాలు, డాగ్ స్క్వాడ్,
ఒక్కసారిగా సినిమాను తలపించే విధంగా ఉంది ఈ స్టోరీ. ఇంకా ఎక్కడికి తప్పించుకుంటారు, ఎటు వెళ్ళగలరు? ఇదే జరిగింది. సరిగ్గా ఇలాంటి చక్రబంధనంతో, ఇలాంటి వ్యూహాలతో నక్సల్స్ను ఏరివేశారు కోబ్రా, సిఆర్పిఎఫ్, అలాగే స్థానిక పోలీసు బలగాలు. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇదొక గొప్ప విజయంగా చెప్తున్నారు. చిత్రంలో మీరు చూస్తున్న వ్యక్తి చలపతి అలియాస్ జయరామిరెడ్డి. ఈయన మా ఏపీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో దాడికి పాల్పడ్డాడు. చంద్రబాబు హత్యే లక్ష్యంగా అప్పట్లో ఆయన మందుపాత్రలో అమర్చి చంద్రబాబుపై దాడికి పాల్పడ్డ మావోయిస్టు అగ్రనేత చలపతి. ఈయన చిత్తూరు జిల్లా. ఇన్ని రోజులు తలదాచుకుంటున్న చలపతిని ఇప్పుడు పోలీసులు కాల్చి చంపారు. ఒకసారి చంద్రబాబు దాడి ఘటనకు సంబంధించిన పాత చిత్రాలు మనం చూస్తున్నాం స్క్రీన్పై. చంద్రబాబు దాడి ఘటన జరిగినప్పుడు అదృష్టవశాత్తు చంద్రబాబు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ రోజు జరిగిన ఘటనతో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. అప్పట్లో చంద్రబాబు కీలక నేతగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో ఆయన చక్రం తిప్పుతున్న రోజులవి. ఆ రోజుల్లో చంద్రబాబును మట్టు పెట్టేందుకు చలపతి వ్యూహాత్మకంగా అలిపిరి వద్ద ఆయనపై బాంబు దాడి ఘటనకు పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడు. ఆ ఘటనలో చంద్రబాబు కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ ఇప్పుడు చలపతి ఇన్ని రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. పోలీసుల కాల్పుల్లో మృతి చెందాడు. దాదాపు 50 గంటల పైగా ఎన్కౌంటర్ కొనసాగినట్టుగా తెలుస్తోంది. సరిగ్గా 19వ తారీఖునే ఎన్కౌంటర్ ప్రారంభమైంది. దాదాపు 2 రోజుల పాటు ఎన్కౌంటర్ కొనసాగింది. ఒకసారి ఆ మావోయిస్టు మృతుల డెడ్ బాడీస్ పోలీసులు డిస్టర్బింగ్ విజువల్ చూస్తున్నాం మనం. దిగ్భ్రాంతికర దృశ్యాలవి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా నక్సల్స్ని పోలీసులు కాల్చి చంపారు. వారి డెడ్ బాడీస్ చూస్తున్నాం. నంబరింగ్ ఇచ్చారు అక్కడ. దాదాపు 27 మంది వరుసగా నంబరింగ్ ఇచ్చారు. పోలీసుల మృతదేహాలు ఒకసారి మనం చూడొచ్చు స్క్రీన్పై. పోలీసులు ఆ మృతదేహాలను ఏ రకంగా వరుసగా నంబర్ ఇచ్చి మరి ఇచ్చారు ఒకసారి మనం చూడొచ్చు. ఇక ఈ ఘటనకు సంబంధించి ఛత్తీస్గఢ్ డిఆర్జీ అలాగే సిఆర్పిఎఫ్ కోబ్రా బలగాలు చాలా తీవ్రంగా వ్యూహాలు రచించాయి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్పందించారు. ఒకసారి చూద్దాం. ऑर्गेनाइजेशन जो है वो लगातार अपने पैर पर साधने की कोशिश, ऑर्गेनाइजेशन को बनाने की कोशिश करते रहता है. तो जाहिर सी बात ये भी वो कोशिश कर रहे थे. जो दस्तावेज मिले हैं, जो डॉक्यूमेंट्स मिले हैं, उस बात को प्रमाणित करते हैं. इनकी तरफ से काफ़ी ज़्यादा पाँव पर साधने की कोशिश की जा रही थी. पंचायत चुनाव को लेकर विरोध के लिए तैयारी की जा रही थी. ऐसे ट्रैप्स लगाने हैं फोर्सेस को और पंचायत चुनाव कराने जाने पार्टियों को नुकसान पहुंचाने की उनकी तरह की योजना थी. वो योजना हमेशा बनाते रहते हैं, अनेक चुनाव में बनाते रहते हैं और हमेशा हम लोग का काम है. सर कितने पुरुष और कितने महिला का ब्रेकअप बता देंगे सर? अभी इसमें 8 पुरुष और 6 महिला नक्सली हैं अभी. सर वेपन का ब्रेकअप बता देंगे सर? सॉरी, वेपन्स का ब्रेकअप बता देंगे कौन कौन से वेपन्स? 1 इंसास, 2 SLR, 2 303, 1 रिवॉल्वर बोलेंगे और बाकी ऑन कंट्रीब्यूट वेपन्स हैं. 1 BGL लॉन्चर भी है जिसके राउंड में करीब 6-7 सर उड़ीसा के लिहाज से भी ये था कि जॉइंट वेंचर किया गया. उड़ीसा की फौज कहाँ तक आई, उनकी जो सुरक्षा बल के जवान है कितने अंदर तक आए और कब, क्या पहले उन्होंने अटैक किया था कि पहले यहाँ से? देखिए 10 किलोमीटर इधर ऑपरेशन हुआ, इधर से फोर्स गई थी, उड़ीसा से फोर्स आई थी. संयुक्त अभियान था. पहले और बाद की ऐसे सहयोगी टीम में पहले और बाद की बात नहीं होती. सारे लोग मिलकर काम किए, सारे लोगों ने फायरिंग की, सारे लोगों ने मजबूती से लड़ा. तो मैं ये बोलना ना समझूंगा ना, ये बोलना उपयुक्त है कि किसने क्या किया. ज्वाइंट एफर्ट था पूरी टीम्स का, जितने लोग थे सब लोग. ఎన్కౌంటర్ గంటల పాటు కొనసాగింది. దాదాపు 50 గంటలుగా ఎన్కౌంటర్ కొనసాగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసు అధికారులు వెల్లడించారు. ఇక ఈ ఎన్కౌంటర్లో సిఆర్పిఎఫ్ అలాగే డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఇక కోబ్రా స్పెషల్ టీమ్స్ అన్నీ కూడా పాల్గొన్నాయి. దాదాపు 1000 మందికి పైగా ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. అనేక వ్యూహాలు రచించారు. నక్సల్స్ ఎటు పారిపోకుండా పూర్తి స్థాయిలో ఆ ప్రాంతానంతా కూడా చుట్టూ దిగ్బంధన చేశారు. ఇక నక్సల్స్ ఏరివేత ప్రక్రియ కూడా వారికి అంతే సులువుగా మారింది. పోలీసుల వ్యూహం పాలించింది. ఒకసారి ఆయుధ సామాగ్రికి సంబంధించిన దృశ్యాలు కూడా పోలీసులు మీడియా ముందు
వెల్లడించారు. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు, అలాగే మృతదేహాలు. నిజంగా ఇది భారీ ఎన్కౌంటర్, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు చతికిల పడిపోతున్న వేళ, వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న వేళ మరొకసారి షెల్టర్ జోన్గా భావించిన గరియాబంద్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దు జిల్లాల్లో అడవుల్లో, కలారిఘాట్ అడవుల్లో ఒకసారిగా తుపాకుల మోత మోగింది. తుపాకులు దద్దరిల్లాయి. నిజమే, మనం చూస్తున్న ఆ దృశ్యాలు మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిన దృశ్యాలు. ప్రధానంగా కీలక నేత చలపతి అలియాస్ జయరాం రెడ్డి, 61 సంవత్సరాలున్నాయి అతనికి. చంద్రబాబు హత్యా ఘటనకు సంబంధించి కీలక నేత ఇతను. సో ఇతన్ని మట్టుబెట్టారు. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ఒక మావోయిస్టు కూడా మృతి చెందారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెళ్ల గ్రామానికి చెందిన పాక హనుమంతు అలియాస్ గణేష్ ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున AK-47, SLR వంటి తుపాకులు, మందుగుండి సామాగ్రి, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇక మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒడిశా SOG జవాన్ దామ్రూ కాలికి, ఛత్తీస్గఢ్ జవాన్ ధర్మేంద్ర ఖోయ్ చేతికి కూడా తూటా గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్లోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఇక అలిపిరి ఘటన సూత్రధారికి సంబంధించి ఇక్కడ ప్రధాన చర్చ. చలపతి అసలు పేరు జైరాం రెడ్డి, అతనికి రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే పేర్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మఠంపల్లి గ్రామం. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. మదనపల్లిలో సెరికల్చర్ ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలయ్యారు. అక్కడే నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. తొలుత చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాన్ని విస్తరించగా తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అబూజ్మడ్ కేంద్రంగా ఒడిశా రాష్ట్ర కమిటీకి పనిచేశారు. మావోయిస్టు PLGA దళంలో 1వ బెటాలియన్ కమాండర్ హిడ్మాకు ఈయనే గురు. ఏపీ సీఎం చంద్రబాబుపై 2003లో తిరుపతి అలిపిరిలో క్లైమోర్మెన్తో జరిపిన దాడికి చలపతి సూత్రధారి. ఛత్తీస్గఢ్లోని పలు దాడిలో ఈయన పాత్ర కీలకం. 2010లో బలిమెల్లో పోలీసుల ఊచకోత. 2011లో ఒడిశాలోని మల్కాన్గిరి కలెక్టర్ వినీల్ కృష్ణను అపహరించిన కేసు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య వెనుక ఈయనే ప్రధాన సూత్రధారి అని చెప్తున్నారు. అబూజ్మడ్లోకి బలగాలు చొచ్చుకువస్తుండటంతో గరియాబంద్ను సురక్షిత ప్రాంతంగా, సేఫ్ జోన్గా మలుచుకునే క్రమంలో బలగాలు ఈయన బృందాన్ని చుట్టుముట్టాయి. నిజానికి చలపతి నిరంతరం AK-47 ఆయుధాలు ధరించిన 9 మంది మావోయిస్టుల భద్రత కల్పిస్తారు. ఎస్, చలపతికి కూడా 9 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వీరిలో 5గురు మహిళా నక్సల్స్, బస్తర్కు చెందిన అమల, చోటి, నాని, భీష్మ, లీనా ఉంటారు. మరో గార్డు సుఖ్రామ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్తో చలపతిని కలిసేందుకు వచ్చే ఇతర మావోయిస్టులను తనిఖీ చేస్తారని తెలుస్తుంది. ఒక మావోయిస్టు నేత కూడా ఇంతపాటి సెక్యూరిటీ, ఒక మావోయిస్టు నేతను ఇతర మావోయిస్టులు కలవాలంటే కూడా చెకింగ్ ఉంటాయంటే నిజంగా ఇది నివ్వెరగొల్పే ఆశ్చర్యకరమైన అంశాలను పోలీసులు వెల్లడించారు. వయస్సు పైబడుతుండటంతో చలపతి 2 కర్రల సాయంతో నడిచేవారని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చలపతి మాస్టర్ మైండ్తో ఇన్ని రోజులు మావోయిస్టులను నడిపించారు, మావోయిస్టుల ఉద్యమాన్ని నడిపించినట్టుగా చెప్తున్నారు. మంగళవారం నాటి ఎన్కౌంటర్లో ఆయన మృతదేహం పక్కన 2 కర్రలు ఉండడం కూడా పోలీసులు గుర్తించారంటే 2 కర్రల సహాయంతో చలపతి ఇన్ని రోజులు మావోయిస్టు దళాలను నడిపించాడు, మాస్టర్ మైండ్గా వ్యవహరించారంటే ఆరోగ్యం సహకరించకపోయినా చలపతి ఏ రకంగా ఇలాంటి విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డాడో, మావోయిస్టు ఉద్యమాన్ని నడిపి పూర్తిగా డొమెస్టిక్ వయలెన్స్ని ఎంకరేజ్ చేశారంటూ పోలీసులు చెప్తున్నారు. ఎస్, మా కొలీగ్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఒక్కసారిగా మావోయిస్టు నేతలు, కీలక నేతలంతా కూడా హతమయ్యారు. ఇది ఒక పెద్ద విజయంగా, గొప్ప విజయంగా హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. దాదాపు 27 మంది మావోయిస్టులు మట్టి పెట్టబడ్డారు, పోలీసులతో కాల్చి చంపబడ్డారు పోలీసులతో. సో కీలక నేత చలపతిపై, ఆయన తలపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసు బలగాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందా ఉదయ్? ఇస్లాం దాస్, దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ వేదిక అయిందని చెప్పుకోవాలి. అటు ఒరిస్సా ప్రాంతంలోని నౌపాడ జిల్లా, ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాల సరిహద్దు కల్వారి ఘాట్ అభయారణ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు 3 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ స్థాయిలో ఒక ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారిని కూడా మనం చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా
మావోయిస్టు కింగ్ పిన్స్ కావచ్చు. ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మధ్య భారతంలో చాలా పెద్ద ఎత్తున సైనిక బలగాలు మోహరించడంతో మావోయిస్టు కీలక నేతలంతా కూడా అటు సరిహద్దు రాష్ట్రాల ఎక్కువ సేఫ్టీ జోన్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ ఘటన కూడా మనకి అదే స్పష్టం చేస్తుంది. చలపతి లాంటి ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ లో ఎందుకున్న అంశానికి అనే ప్రశ్న కూడా మనకు సమాధానం తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా ఇదే మాదిరిగా మావోయిస్టులు కూడా సేఫ్ జోన్లు ఏర్పాటు చేసుకుంటారన్న సమాచారంతో అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ గ్రే హౌన్స్ బలగాలు, ఛత్తీస్గఢ్ పారామిలిటరీ బలగాలు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ సరిహద్దులు చేస్తున్నాయి. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతంలో కూడా ఇదే మాదిరిగా అటు ఆపరేషన్స్ ను కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ కూడా నిర్వహించిన నేపథ్యంలోనే దాదాపు 3 రోజుల క్రితం అటు ఛత్తీస్గఢ్ పోలీస్ అందించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ ఆపరేషన్ ను విజయవంతం చేయగలిగాయని చెప్పుకోవాలి. ఒకవైపు 1000 మందికి పైగా సైనిక బలగాలు, మరోవైపు ఆకాశంలో డ్రోన్ల సహాయంతో క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్టం చేసుకుంటూ సుమారు కల్వారిఘట్ రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూగా మొత్తం 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఈ ఆపరేషన్ లో 1000 మందికి పైగా భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ముందస్తుగా అనుకున్న సమాచారం మేరకు అర్ధచంద్రాకార వ్యూహంలోనే వాళ్ళందరినీ కూడా అష్టదిగ్బంధనం చేస్తూ మావోయిస్టుల చేరుకునే ప్రయత్నం భద్రతా బలగాలు చేశాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. అందులో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. దాదాపు మూడు రోజుల పాటు అడపదడప కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయంతో పాటు నిన్న సాయంత్రం వరకు కూడా కాల్పులు జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. మొదటి రోజు 12 మంది మావోయిస్టులు హతమైనట్లు బయటికి వార్తలు వచ్చాయి. కానీ క్రమక్రమంగా మృతి చెందినటువంటి మావోయిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనకంతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 27 మందికి మావోయిస్టు మృతుల సంఖ్య చేరింది. ఇంకా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గంటకు కూడా అక్కడ దొరుకుతున్నటువంటి ఒరిస్సా బార్డర్ లో సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ కూడా అక్కడ సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ ఒరిస్సా బార్డర్ లో దొరికినటువంటి మృతదేహాలు, మరోవైపు సిజీ గరియాబంద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మృతదేహాల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సర్చింగ్ ఆపరేషన్స్ అయితే చేపడుతున్నారు. మొత్తంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మృతి చెందినటువంటి మావోయిస్టులు అత్యంత కీలకమైనటువంటి నేతలు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డుతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ వేంపాటి రామచంద్రారెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులు కూడా మృతుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే వీళ్ళంతా కూడా అక్కడికి న్యూ రిక్రూట్స్ కోసం వెళ్లారా? చలపతి లాంటి కీలకమైన నేత ఎందుకు ఆరోగ్యం సహకరించుకున్న గరియాబంద్ జిల్లా సరిహద్దు వరకు వెళ్లారు? ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నూతన రిక్రూట్మెంట్లు, శిక్షణలు, సైద్ధాంతిక పాఠాలు బోధించేందుకే చలపతి వెళ్లారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఒరిస్సాకు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు కూడా సంయుక్తంగా మరింత శోధన కొనసాగిస్తున్నాయి. ఆ సరిహద్దు ప్రాంతంలోని 20 కిలోమీటర్ల పరిధిలో కూడా సర్చింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఇప్పటివరకు అయితే ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్క మావోయిస్ట్ కూడా సెల్ఫ్ లోడ్ రైఫిల్ ని కూడా క్యారీ చేసినట్టు సమాచారం అవుతుంది. చాలా పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రిని కూడా అక్కడ ఘటనా ప్రదేశం నుంచి అయితే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ మునుపెన్నడు చూడని అతిపెద్ద భారీ ఆపరేషన్ ను ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోలీసులు అయితే విజయవంతం చేసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే చలపతి లాంటి కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మట్టుబెట్టడం అంత ఆషామాషి పని కాదు. అతను 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అలిపిరి వద్ద అటాక్ చేయడంలో చాలా కీలకమైనటువంటి సూత్రధారి, పాత్రధారి. అతని నేతృత్వంలోనే ఈ ఘటన జరిగిందని కూడా భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా భావిస్తున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ సల్వాజడం రూపకర్త, అతన్ని మట్టుపెట్టడంలోనూ కూడా మాస్టర్ బ్రెయిన్ గా చలపతి వ్యవహరించారని, ఇలాంటి అనేక విధ్వంసకరమైన ఘటనల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది ప్రజాప్రతినిధులను వెంటాడలోను, వెంబడించడంలోను, హత్య చేయడంలోనూ చలపతి చాలా కీలకమైనటువంటి సూత్రధారిగా తెలుస్తుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చలపతి ఆంధ్రప్రదేశ్ కోరాపుట్, శ్రీకాకుళం డివిజన్ ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగుతున్నారు. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా అతనికి పట్టుంది. మావోయిస్టు కార్యకలాపాలు కావచ్చు, నూతన రిక్రూట్మెంట్లు కావచ్చు, శిక్షణ కావచ్చు, చలపతి చాలా పకడ్బందీగా ఇస్తుంటాడని, చాలా ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మావోయిస్టు పార్టీ చలపతిని గుడ్డు బాలన్న, హనుమంతు ఇలా వరుసగా మృతి చెందడంతో ఇది భద్రతా బలగాలకు గొప్ప విజయంగా చెప్తున్నారు. నలువైపులా చుట్టుముట్టి 1000 మంది జవాన్లు విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో కోమింగ్ కొనసాగుతోంది. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మృతదేహాలను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు. ఇక
ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు ఏదైతే సురక్షిత ప్రాంతం అని భావించారో ఆ ప్రాంతంలో కూడా పూర్తిగా భద్రతా బలగాలు జల్లెడ పట్టి మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీశాయి ఈ ఎన్కౌంటర్లో. At KL, experience what it feels like to be a true engineer. KL, deemed to be university.